దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు జరిగాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అత్యంత క్లిష్టమైన టన్నెల్ ప్రమాదం ఇదే అన్నారు. టన్నెల్ నిపుణులను రప్పిస్తున్నట్లు తెలిపారు. జియోలాజికల్ సర్వే చేయాలని తాము ఆదేశించామన్నారు. రేపు ఎన్జీఆర్ఐ బృందం ఘటనా స్థలానికి వస్తోందన్నారు. 8 మంది ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తిలా కృషి చేస్తున్నామని తెలిపారు. 18-19 మీటర్ల ఎత్తులో బురద, వాటర్ పేరుకుపోయిందని, సహాయక బృందాలు అక్కడికి వెళ్లలేకపోతున్నాయని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ చేస్తారు. ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితి ఏముందని చెప్పి ఆ తర్వాత రేపు డీప్గా పోయి రేపు వాళ్ళని సేవ్ చేయడానికి, బయటికి తీసుకురావడానికి రేపు ప్రయత్నం జరుగుతుంది. ఈ నేవీ కమాండోస్ చాలా హైలీ ట్రైన్డ్. వీళ్ళు అన్ని కమాండో ఆపరేషన్స్లో వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈరోజు ఇప్పుడు కూడా పోతారు ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ మీద. మళ్ళీ రేపు పొద్దున పోయి దే విల్ టేక్ ఏ సీరియస్. రెండోది జియోలాజికల్ సర్వే వాళ్ళని పైనుంచి సైడ్ నుంచి మళ్ళీ ఒక డీటెయిల్ సర్వే చేయమని చెప్పడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కూడా సీనియర్ ఆఫీసర్ వచ్చారు. రేపు ఉదయం ఎన్జీఆర్ఐ, ఐ థింక్ ఇట్ స్టాండ్ ఫర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ హెడ్గా పనిచేసిన జనరల్ హర్పాల్ సింగ్ కూడా, వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిన టన్నల్ ఎక్స్పర్ట్స్ కూడా రేపు మార్నింగ్ వాళ్ళని ఎయిర్పోర్ట్ హైదరాబాద్ చేరుతారు. సాయంత్రం రేపు మార్నింగ్ వాళ్ళని హెలికాప్టర్లో తీసుకొస్తున్నాం. మీకు కూడా ఒక స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తుంటే, భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నల్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్లో అత్యంత కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ ఇది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ మేము 2 లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందు ఆ 8 ప్రాణాలు కాపాడడం, అది హ్యూమన్ యాంగిల్తో, మానవీయ దృక్పథంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్ మాకు. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ అండ్ రెక్టిఫికేషన్, మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి. సీఎం గారు చాలా పర్టికులర్గా సైట్ నుంచి యాక్సెస్ 12 కిలోమీటర్లు దాటి తర్వాత ఇప్పుడు ఎక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆ 12th కిలోమీటర్ పాయింట్లో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి ఆ టన్నల్లోకి తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. వీ విల్ పర్సూ దట్ ఆప్షన్. ఫర్ ద ఇంగ్లీష్ ప్రెస్, we had a review meeting in the morning with the 10 agencies, national agencies who are doing the work. The 10 agencies are, where is the Indian Army in this? Achha, okay, fine. Indian Army, Indian Navy Commando Unit, NDRF National Disaster Response Force, SDRF State Disaster Response Force, MORTH, Ministry of Road Transport and Highways, Delhi, Singareni Collieries, Hydra, Indian Army and Indian Navy Japan, Geological Survey of India, Navayuga Company, వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా LNTకి ఈ టన్నల్స్ చూసి 40-45 ఏళ్ళు టన్నల్స్లో అనుభవం ఉన్న క్రిస్ కూపర్ గారు, దెన్ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఈ 11 సంస్థలు కూడా ఒక యూనిఫైడ్ కమాండ్ కింద, కోఆర్డినేటర్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ గారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను కూడా ఇక్కడికి వస్తాను. మరి జరుగుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తున్నాం. चैलेंजेस है साहब की the combination of water and silt is about
15 to 18 feet high for about 200 meters. And there is no access from any side. So आप सोच लीजिए आप 5 feet 8 है ना, अब अंदर जाएंगे. So if it is pure water, they could have gone in. Any other way, any other access, they could have gone in. Now for anybody to go in is also becoming difficult. There is no other access. And then the water and the silt is increasing. And also moving to the towards the exit. One other danger that some of the experts are saying is that the tunnel is still unstable. So actually you should wait for another day or two to try anything. So having kept everybody's opinion in mind, we have come across a middle path and trying our best. अगर हम सर इस प्रोजेक्ट की फ्यूचर की बात करें, आई थिंक 2007 से पहले से 2007 के आसपास शुरू हुआ है, 2005 में हम कांग्रेस गवर्नमेंट ने इसको फिर से रीइनिशिएट किया है. इंसिडेंट हुआ है, अब इसको पहले तो हम डिले कितना हो सकता है और क्या फ्यूचर प्लान होंगे गवर्नमेंट? See, I can only say one thing. This project, when completed, will be a boon to the most backward regions of Telangana, the tribal areas, and there are also fluoride effect. We are very keen to complete the project. Like I explained in detail in the morning, water comes to the bottom of Srisalem reservoir, comes by gravity, 30 TMC of water, which will irrigate 3 to 4 lakh acres and be a huge source of drinking water.